దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలో మనం అపోస్తుడైనటువంటి తోమా గారు ఇండియా రాలేదా అనేటటువంటి ప్రశ్నకు జవాబు మనం చూద్దాం. అపోస్తులలో తోమా గారు ఒకరు. భారతదేశ చరిత్ర మరియు క్రైస్తవ సాంప్రదాయాలు ఇలా చెబుతున్నాయి. బైబిల్ ఆధారంగా బైబిల్లో తోమా యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యులలో ఒకరు. క్రైస్తవ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం తోమా గారు 52వ సంవత్సరం ఇండియాకు వచ్చారు. ప్రధానంగా కేరళ మలబార్ తీర ప్రాంతానికి వచ్చారు. తోమా గారు మలబార్ తీరంలో యూదా వాణిజ్య సమూహాలలో కొంతమందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. వీరిని సిరియన్ క్రైస్తవులు లేదా మలబార్ క్రైస్తవులు అంటారు. తోమా గారు ప్రయాణించినటువంటి ప్రాంతాలు మన్నార్కు, మలాపురం, కొల్లం ప్రాంతాలలో తోమా గారు ప్రయాణించారు. దేవుని యొక్క పరిచర్య చేశారు. చెన్నై అంటే మద్రాస్ వద్ద మౌలానా పూచి వద్ద ఆయన చనిపోయినట్టు ఉంది. మరణం మరియు స్మారకాలు స్థానిక సాంప్రదాయం ప్రకారం తోమా యొక్క 72వ సంవత్సరంలో క్రీస్తు చెన్నై దగ్గర మదురై ప్రాంతంలో ఆయన్ని ఈటెలతో పొడిచి చంపారు. అక్కడ సెయింట్ థామస్ మౌంటైన్ మరియు సెయింట్ థామస్ బెసిలినా ఛానల్ వంటి ప్రసిద్ధ స్థలాలు ఉన్నాయి. ఇవి ఆయన స్మారకార్థం నిర్మించబడ్డాయి. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, తోమా గారు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో దేవుని యొక్క పరిచర్య చేశారు. భారతదేశంలో మొదటి శతాబ్దంలోనే పరిచర్య అనేది ప్రారంభించబడింది. అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉండవు. ఎందుకని ఉండవంటే బైబిల్లో ఏదైతే అవసరమో దేవుడు అది వ్రాయించారు. దేవుడు మనకి తెలివిని, ఆలోచనను, జ్ఞానాన్ని ఇచ్చారు. భారతదేశ చరిత్ర ఉంది. ఆ యొక్క చరిత్ర మనం చదివితే మనకి పూర్తిగా తెలిసిద్ది. కనుక ప్రతిదీ బైబిల్లో ఉంటుంది అని అనుకోవటం అపోహ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెబుతానికి భూలోకంలో పెన్నులు కానీ పుస్తకాలు కానీ సరిపోవని యోహాను గారు స్పష్టంగా తెలియజేశారు. కనుక క్రైస్తవ సమాజంలో మేము దేవుడి జ్ఞానాన్ని బోధిస్తున్నామని చెప్పేటటువంటి కొంతమంది తోమా గారు ఇండియా రాలేదు అని అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో లేఖనాలు వ్రాయించారు. కనుక చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ చరిత్ర చదివితే మనకి అర్థమైద్ది చరిత్రలో ఏం జరిగిందా అనేది. చరిత్ర అనేది మారేది కాదు. నేను చెప్పినా ఎవరు చెప్పినా చరిత్రను ఎవరు మార్చలేరు. చరిత్ర అనేది నిజం. కనుక చరిత్ర చదివితే మనకి విషయం స్పష్టంగా అర్థమైద్ది. కనుక నోటి మాట ఉందని మనం చెప్పడం ద్వారా ఉపయోగం లేదు. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన దేవుడికి లెక్క చెప్పాలి. బోధకులైనటువంటి వారు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అపహాస్య పాలవుతారు, హేళన అవుతారు. దైవజనులు ముఖ్యంగా తోమా గారు భారతదేశం వచ్చారు.
తోమా గారు భారతదేశంలో పరిచర్య చేశారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. కనుక ఒక దైవజనుడిగా నేను చెబుతున్న విషయం ఏంటంటే, తోమా గారు భారతదేశం వచ్చారా అంటే వచ్చారు. ఇది చరిత్రలో ఉంది, బైబిల్ గ్రంథంలో దీని గురించి ఉండదు. ఎందుకంటే 100వ సంవత్సరానికి బైబిల్ గ్రంథం పూర్తయింది. చరిత్రలో జరిగిన విషయాలు కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, కానీ చరిత్రలో జరిగిన ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయబడదు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు చరిత్రలో జరిగినాయి. చరిత్ర బైబిల్కి కొన్ని విషయాలు సంబంధం ఉంది. అన్నీ చరిత్రలో జరిగినవన్నీ బైబిల్ గ్రంథంలో ఉండవు. బైబిల్ గ్రంథంలో లేవు కాబట్టి చరిత్రలో జరగలేదు అని అనటానికి అవకాశం లేదు. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వాస్తవం తెలుసుకోండి, దేవుణ్ణి గణపరచండి. అనుభవం కలిగినటువంటి దైవజనులు చెబుతున్నారు కాబట్టి వాళ్ళ మాటే సత్యం అనేటటువంటి ఆలోచన కలిగి ఉండొద్దు. సమస్తము పరీక్షించి మేలే దాన్ని చేపట్టండి అని వాక్యం చెప్పినట్టు పరీక్షించండి, వాక్యం చదవండి. చరిత్రలో ఏం జరిగిందో చరిత్ర పుస్తకాలు చదవండి, తెలుసుకోండి. వాక్యానుసారంగా జీవించి చరిత్రను తెలుసుకోండి. సమస్తాన్ని పరీక్షించి మేలిన దాన్ని చేపట్టండి. ప్రభు సేవలో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. దేవునికి స్తోత్రం. ఆమెన్.